జై ముద్ర, జై పెద్దమ్మ తల్లి. ముద్దురాజుల ఐక్యత వర్ధిల్లాలి. పటాన్చెరులో జరిగినటువంటి సంఘటన అగ్రవర్గాల ఆధిపత్య పోరులో ఎంపీ రఘునందన్ రావు అండ్ అటున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కుట్రలు చేసి బీసీ బిడ్డని ఎదగకుండా ముద్రా జాతిని పైకొస్తే వీళ్ళ ఆధిపత్య పోరు చెలాయిస్తే మా ఆటలు సాగవని వాళ్ళ నీచ రాజకీయ కుట్రల్లో ఆయన ఓటు వేయకుండా నీచంగా మాట్లాడము ఆయనకు తగదని హెచ్చరిస్తూ మా బీసీలు ఇప్పుడు మేల్కొన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలందరూ ఏకత్రం చేసి మా ముద్రాజుల సత్తా ఏంటో చాటడానికి యువతరము గలం కట్టింది. ముందుకొచ్చి ఉంటున్నాం. నీ దమ్ము ధైర్యము నీకున్నట్లయితే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మా ముద్రాజు బిడ్డను ఓడించారు చూద్దాం. అప్పుడు చూసుకుంటాం, నీ సంగతి ఏంటో తెలుసుకుంటాం. కాబట్టి మా జాతి గురించే కానీ హిందువుల గురించే చెప్పుకునే నువ్వు హిందువుల వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీల్లో పబ్బం గడుపుతూ పార్టీలో మాట్లాడమంటే రఘునందన్ రావు నువ్వు నీచ రాజకీయాలు మాని నీతులు చెప్పడము నేర్చుకున్నావు తప్పితే నీకు రాజకీయంగా కాకుండా నీ న్యాయవాద వృత్తిగా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదని ముద్రాజు జాతి ఐక్యంగా హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇకనైనా మీరు ఆలోచించి మంచి పద్ధతిగా మార్చుకోండి. మా ముద్రాజులు లేకుండా ఏ రాజకీయ పార్టీకి మనగడ లేదు. ముద్రాజులు ఒకటి, బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరము ఈ బడుగు వర్గాలతో ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ పాపం గడుపుతుంది. ఇప్పుడు మేలుకొని మేమెంతో మాకంతా అనే పద్ధతిగా మేము ప్రజాస్వామ్యంగా పోవడానికి మా యువతంతా ముందుకొచ్చి సిద్ధమవుతున్నారు. కాబట్టి మీరు మర్యాదగా మంచితనంగా ప్రజాస్వామ్య పద్ధతిగా మీరు రాజ్యాంగం తెలిసిన వ్యక్తి అటువంటి వాడు మంచి మాటలు మాట్లాడలే కానీ నిజామాబాద్ గురించి మాట్లాడినా నువ్వు కరీంనగర్ విషయం వేరు నిజామాబాద్ విషయం వేరని విడదీసి మాట్లాడము రాజకీయ పద్ధతులు కాదు, రాజ్యాంగ పద్ధతి అయిన విషయం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి వాళ్ళని ఎక్కిరించడం అంటే మీ అగ్రకుల వర్గాలకు సైన్స్ చదువు మీకు జీర్ణించలేకపోతున్నారు. కాబట్టి ఈ మాటలు వస్తున్నాయి. ఖబర్దార్ మళ్ళీసారి మా గురించి నీచమైన మాటలు మాట్లాడితే మేము ఊరుకోమని హెచ్చరిస్తూ నీవు ఎక్కడున్నా మా గురించి మళ్ళీ ఇంకా మాట్లాడితే నీకు వ్యతిరేకంగా నీ ఎక్కడ ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్నా మా ముద్రాజు బిడ్డలు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని హెచ్చరిస్తున్నాం. పోతే ముద్రాజులో బంధువులారా కుల బంధువులారా ఇప్పటికైనా మీరంతా ఆలోచించండి. మెదకే కానీ పటంచెరే కానీ మనం కలిసి ఉంటేనే మనకు బలం ఉంటుంది. మనం ఎవరు తెలియకుండా మనం ఇట్లా ఉంటే ఎన్ని రోజులైనా ఈ నీచ రాజకీయ అగ్రవర్గాలు మన అనగదొక్కుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా మన బిడ్డలు ఎక్కడున్నా పార్టీల గతంగా అందరూ ముద్రాజంటను పట్టుకొని ముందుకు వచ్చి రాజకీయంగా ఎదిగితే మనకు బీసీలు డీసీలు అన్నట్టు అవసరం మనమే సంపాదించుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మన నాయకుల్ని ఎంబడి ఉంచి మనం ఉంటూ బాగుంటుందని చెప్పి ప్రతి వారి ముద్రాజు బిడ్డలకు కోరుకుంటూ మెదకు మా బీసీలారా మేలుకోండి, మెదకును ఏలుకోండి. ఇప్పటికైనా మన అగ్రవర్గాల ఆధిపత్యాన్ని ఖండించడానికి ప్రతి ఒక్కరి ముందుకు వచ్చి మనం మన జాతిని జాగృతి పరుద్దామని చెప్పేసి అందరికీ విన్నవిస్తూ పోతే కాక ఇప్పుడు ప్రత్యేకంగా ఉమారాణి గురించి మాట్లాడిన రఘునందన్ రావు ఒకసారి ఆలోచించు. మేముసుగా బీసీలమే ముద్రా జాతి ఉన్నది. ఇప్పుడు చెప్పారు కదా కులగణన చేసినటువంటి దాంట్లో సుగా బీసీలల్లో అత్యధిక శాతం మా ముద్రా జాతి ఉంది. కాబట్టి మీకు కళ్ళు ఒప్పుతలేదు. వీళ్ళు ఒకటైతే కాకపోతే మా మాటలు సాగవు, మా పెత్తలు సాగవు అని చెప్పి నీచ రాజకీయాన్ని అవలంబిస్తున్నారు. ఒకసారి నిజామాబాద్ గురించి మళ్ళీ అటువంటి మాటలు మాట్లాడితే మంచి పద్ధతిగా కాదు కానీ మీకు హెచ్చరిస్తూ జై ముద్ర, జై పెద్దమ్మ తల్లి.